గత 2 సంవత్సరాలలో అనేక రైల్వే ప్రాజెక్టులు మంజూరైన నేపథ్యంలో తాజాగా రామగుండం నుండి మణుగూరు మధ్య కొత్త రైల్వే లైన్కు అనుమతి లభించినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 4,000 కోట్ల నిధులు అవసరమని రైల్వే శాఖను కోరినట్లు పేర్కొన్నారు. అలాగే కుందనపల్లి ప్రాంతానికి దాదాపు 100 కోట్లు, కుండారం ఫ్లైఓవర్ మరియు మందరి వంతెన నిర్మాణానికి సుమారు 80 కోట్ల నిధులు అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి అన్ని ప్రాజెక్టుల పనులను త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని, లైన్ స్టేటస్ కూడా ఇప్పటికే అప్డేట్ అయిందని సభకు తెలియజేశారు. ఎంసీ వంశీకృష్ణ మాట్లాడుతూ పెద్దపల్లి ప్రాంతంలో ఐటీ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే పరిశ్రమల విస్తరణకు, ఉపాధి అవకాశాల పెరుగుదలకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. సెమీ కండక్టర్ ఫెసిలిటీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ ఏర్పాటు దిశగా నిరంతరం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రైల్వే ట్రాక్ కూడా, రైల్వే లైన్ కూడా మనకు శాంక్షన్ కావడం జరిగింది. దానికి దాదాపు 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా కుందన్పల్లికి దాదాపు 100 కోట్లు, కుందన్పల్లికి దాదాపు 100 కోట్లు, మరి కున్నారం ఫ్లైఓవర్కి మంతిని పోవడానికి దాదాపు 80 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ పనుల మీద టైం లైన్స్ ఏంటి, తక్షణమే పూర్తి చేసే బర్త్ చార్ట్లు దాని టైం లైన్లో అడగడం జరిగింది. రైల్వే మంత్రి గారు కూడా పాజిటివ్గా స్పందించడం జరిగింది. దాన్ని మంచిగా తీసుకుపోతామని చెప్పినారు. మరి అదేవిధంగా ఓదేలాలో లైన్ కావాలని చెప్పి ఏదైతే అడిగినామో దాని మీద కూడా స్టేటస్ అప్డేట్ చేయడం జరిగింది మంత్రి గారు. మరి దీంతో పాటు వారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి పెద్దపల్లి ప్రాంతానికి ఒక మంచి సెమీకండక్టర్ ఫెసిలిటీ, ఒక ఐటీ ఫెసిలిటీ తీసుకొస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఉద్యోగాల పాయింట్ ఆఫ్ వ్యూ మన యువతకి బెనిఫిట్ వస్తుందని చెప్పి వారిని అడగడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 3-4 నెలల క్రితము సెమీకండక్టర్ ఫ్యాక్టరీ ఏదైతే మన తెలంగాణ ప్రాంతానికి రావాల్సిందో దాన్ని లాస్ట్ మినిట్ డైవర్ట్ చేసి ఆంధ్రాకి తీసుకుపోయినారు. దాని మీద కూడా నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. మా ప్రాంతానికి, ప్రత్యేకంగా పెద్దపల్లి ప్రాంతానికి ఇండస్ట్రియల్ ఏరియా, యువత చాలా టాలెంటెడ్గా ఉంటారు.